ఒకప్పుడు ఊరికి ఒక కిరాణా కొట్టు ఉండేది. షావుకారు దగ్గరకు వెళ్లి అవసరమైన సరుకులు తెచ్చుకునేవారు. పట్టణాల్లో మాత్రమే కొన్ని షాపులు ఉండేవి. తర్వాత కిరాణా వ్యాపారం విస్తరించింది. గ్రామాల్లో కూడా 10 వరకు కిరాణా షాపులు కనిపిస్తున్నాయి. ఇక పట్టణాల్లో అయితే వీధికి 1-2 కిరాణా షాపులు ఉంటున్నాయి. ఈ వ్యాపారంతో లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. అయితే సూపర్ మార్కెట్లు, స్పెన్సర్, డీమార్ట్, హెరిటేజ్ లాంటి షాపింగ్ మాల్స్ రాకతో కిరాణా వ్యాపారంపై ప్రభావం పడింది. చాలా వరకు కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. చాలా మంది మాల్స్కు వెళ్లడానికి ఆసక్తి చూపుతుండడం, ఆఫర్లు ఇస్తుండడంతో గ్రామీణులు కూడా సమీపంలోని పట్టణాలు, నగరాల్లోని సూపర్ మార్కెట్లు, మాల్స్కు వెళ్లి ఒకేసారి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ వ్యాపారం విస్తరిస్తోంది. ఇంట్లో ఉండే సరుకులు ఆర్డర్ చేస్తున్నారు. సరుకులు ఇంటికే వస్తున్నాయి. దీంతో పనుల్లో బిజీగా ఉండేవారు, షాపింగ్ మాల్స్కు వెళ్లే తీరిక లేనివారు ఇప్పుడు ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేస్తున్నారు. అమెజాన్, రిలయన్స్, హెరిటేజ్తో పాటు అనేక ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్స్తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో కిరాణా షాపులు మరింత కుదేలయ్యాయి. షాపింగ్ మాల్స్ పైన ప్రభావం పడింది. ఇక ఇప్పుడు క్విక్ కామర్స్ దూకుడు కనబరుస్తోంది. వేగంగా విస్తరిస్తోంది. దీంతో 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయి. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఇంటికి సరుకులు వస్తున్నాయి. దీంతో క్విక్ కామర్స్ సంస్థలకు ఆదరణ పెరుగుతోంది. కొత్తగా వస్తున్న సంస్థలు ఆఫర్స్ ఇస్తున్నాయి. దీంతో వినియోగదారులు క్విక్ కామర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా కిరాణా దుకాణాల్లో అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. క్విక్ కామర్స్ దూకుడు ఎలా ఉందంటే, ఒక్క ఏడాదిలోనే కిరాణా దుకాణాల నుంచి 10,700 కోట్ల రూపాయల విక్రయాలు క్విక్ కామర్స్ చేతికి వెళ్లాయి. ఇక కిరాణా షాపుల్లో కొనుగోళ్లు తగ్గించామని 46% మంది వినియోగదారులు వెల్లడించారు. ప్రస్తుతం క్విక్ మార్కెట్లో టాటా సంస్థ బిగ్ బాస్కెట్, జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెపంటో, జియోమార్ వంటి సంస్థలు ఉన్నాయి. నిమిషాల్లో సరుకులు డెలివరీ చేస్తున్నాయి. క్విక్ కామర్స్ ఎఫెక్ట్తో 67% విక్రయాలు తగ్గాయని వర్తకులు పేర్కొంటున్నారు. కేవలం 5% మంది ఇప్పటికీ కిరాణా షాపుల్లోనే కొనుగోళ్లు చేస్తున్నారు. క్విక్ కామర్స్, ఈ-కామర్స్ సంస్థల కారణంగా విక్రయాలు తగ్గడంతో పాటు వినియోగదారుల వృథా ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. దీంతో చాలా మంది ఈ సంస్థలనే ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా కిరాణా దుకాణాల నిర్వహణ భారం అవుతోంది. డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకుంటూ వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ వ్యవస్థలను అందిపుచ్చుకోవడంలో డాబర్, మారికో, హెచ్యుఎల్, గోద్రెజ్ కన్జ్యూమర్స్ ప్రొడక్ట్ వంటి సంస్థలకు సవాల్గా మారింది.